నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి మెడికల్ కళాశాలలో ప్రభుత్వమే నడపాలి. సేకరించిన సంతకాల ప్రదర్శనలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్. చైతన్యవంతమైన ఆలోచనలతో ఉద్యోగులకు తోడ్పాటుగా ఉంటూ సమస్యలు సాధించుకుంటాం. ఎన్జీఓ సంఘం నూతన కార్యవర్గం. కీటకజనిత స్కబ్ టైఫస్ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి. డాక్టర్ వేముల ప్రియాంక. మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేయొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి 74,000 మంది తమ మద్దతు తెలిపారని, ఇప్పటికైనా ప్రజల నిర్ణయాన్ని గౌరవించి మెడికల్ కళాశాలల ప్రభుత్వం నడపాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో 60 రోజులుగా వివిధ రూపాల్లో మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం చేయకూడదంటూ సేకరించిన 74,000 సంతకాల బాక్సులతో బుధవారం ప్రదర్శన చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ఆధ్వర్యంలో బోస్ రోడ్లోని చిట్టి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజా నిర్ణయానికి కట్టుబడి పీపీపీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వం మెడికల్ కళాశాలలు నడిపించాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం మెడికల్ కళాశాల విషయంలో తీసుకున్న నిర్ణయం సరికాదని 74,000 మంది వ్యతిరేకించారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపల్లి రాధిక మాట్లాడుతూ, మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ విషయంలో ఏ విధంగా ప్రజలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారో రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తారని, రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేగా శివనను గెలిపించకపోతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో పలువురు సీనియర్ పార్టీ నాయకులు తమ అభిప్రాయాలను మీడియాకు వివరించారు. మద్దాలి శేషాచలం పార్టీ జెండా చూపించగా మాజీ ఎమ్మెల్యే శివకుమార్ కోటి సంతకాల సేకరణ వాహనాన్ని ముందుకు నడిపారు. ఈ కార్యక్రమం తెనాలి మండలం, కొల్లిపర మండలం, తెనాలి పట్టణ పార్టీలోని వివిధ స్థాయి నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదు, ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలా, ఈ నిర్ణయం ప్రజలకు ఆమోదయోగమైనది కాదు, దయచేసి కూటమి ప్రభుత్వం దీన్ని పునఃసమీక్షించుకోవాలని చెప్పి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్, వైఎస్ఆర్ పార్టీ కాదు, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలని ఈరోజు ప్రైవేటీకరణ ముసుగులో పీపీపీ పద్ధతి ద్వారా కట్టబెట్టే విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని గమనించమని, నిజంగా ఈ ప్రోగ్రాం ఈరోజు ఎంతో విజయవంతం చేసిన క్యాడర్కి, మరి ముఖ్యంగా రాత్రి నుంచి పోలీసులు ఈ ప్రోగ్రాంకి పర్మిషన్ లేదు, ఊరేగింపు చేయొద్దు, లేదు రాష్ట్ర వ్యాప్తంగా పర్మిషన్ లేదండి, దయచేసి పెట్టొద్దని చెబుతా ఉన్నారు. నేను అడుగుతూ ఉండా, ఏంది ఇది అసలు? 70,000 సంతకాలు ప్రజలు అందరికీ తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, పోలీసు వ్యవస్థ తెలుసు, అన్నీ తెలుసు. ఈ తెనాలి పట్టణంలోని ప్రధాన కూడల్లో మేము 60 రోజుల నుంచి సంతకం సేకరణ చేసిన మాట నిజం, ప్రజలు విరివిగా వచ్చి సంతకాలు పెట్టిన మాట నిజం. అలాగే గ్రామాల్లో అయితే, వార్డుల్లో అయితే ఇంటింటికి తిరిగి సంతకాలు సేకరించింది నిజం. ఆ సంతక సేకరణ చేసిన పత్రాలని ప్రజల సమక్షంలోనే పార్టీ ఆఫీసుకి పంపిస్తూ ఉన్నామంటే ఈ ప్రోగ్రాంకు పర్మిషన్ లేదని చెప్పటం, ఇది ఏ సూచన? అంటే ఎందుకు మీరు భయపడతా ఉన్నారు? నేను నాకు ఫోన్ చేసే పోలీసులకు కూడా చెప్పాను, సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేదు అంటే, అయా శాంతి, ఎక్కడ చిన్న ఘర్షణ గొడవ లేకుండా ఈ ప్రోగ్రాం జరిగిద్ది, లేదు సార్ ర్యాలీ వద్దు సార్, పోలీసులు పాప వాళ్ళ ఉద్యోగాలు పోగొడతాం ఎందుకని, అరే బాబు ఇదేం గొడవ ఉండదని చెప్పినా, లేదు సార్ రాష్ట్ర వ్యాప్తంగా లేదు, దయచేసి సహకరించండి అని చెబుతుంటే, నేనేమడుగుతున్నానంటే, పాలకులకి ప్రతిపక్షం కానీ రాజకీయ పార్టీలు కానీ ప్రోగ్రాం చేసుకుంటాయి, ఎందుకు మీరు వీటిని వ్యతిరేకిస్తూ ఉంటారు? ఈ ప్రోగ్రాంను అణచివేయాలని, ఈ ప్రోగ్రాం జరగకూడదని చెప్పి పోలీసు ద్వారా ఎందుకు ఇది చేస్తున్నారో ఈ చూస్తుంటే వాళ్ళకప్పుడే భయం ఏర్పడినట్టు కనపడతాం. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకి, మరి ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో 74,000 సంతకాలు సంతకం చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి, విద్యార్థులకి, తల్లిదండ్రులకి మీ మాజీ శాసనసభ్యుడిగా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటా, ఇంత దిగ్విజయం చేసిన వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ మొత్తానికి మరొకసారి కృతజ్ఞతలు చెబుతాను. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వైద్యం కానీ విద్య కానీ ఏ విధంగా అందించారో అందరికీ తెలిసింది. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని
ఆ వినాదంతో వైద్యాన్ని విద్యని కానివ్వండి, విద్య చూస్తే గతంలో ఏ ముఖ్యమంత్రిగా చేసినా ఇంగ్లీష్ మీడియం అనేది ఏ ముఖ్యమంత్రి తీసుకురాని విధంగా ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. మన పిల్లలకి ప్రైవేటు స్కూళ్ళ కన్నా కూడా ఈ రోజున గవర్నమెంట్ స్కూల్ అనేది చాలా వరకు మెరుగుపడిందని చెప్పవచ్చు. అలానే ఆ విధంగానే ఈ రోజున ప్రభుత్వం తరఫున మెడికల్ కాలేజీ 17 కాలేజీలు తీసుకొచ్చి చేయించారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రోగ్రాం అనేది ప్రజల పక్షాన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా మా కుటుంబ సభ్యులందరూ వాళ్ళకి న్యాయం జరగాలనే ధ్యేయంతోనే ఈ కోటి సంతకాల స్వీకరణ అనేది పెట్టడం జరిగింది. పీపీపీ పద్ధతి అనేది చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పాడు, ఏమని, కూటమి ప్రభుత్వం సంపద సృష్టిస్తానని, ఇదే కావాలి సంపద సృష్టి. పీపీపీ పద్ధతిని పెట్టి మెడికల్ కాలేజీని తీసుకొచ్చి ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తుంటే గతంలో రాబోయే రోజుల్లో తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సందర్భం తెలియజేసుకుంటూ ఈ సంతకాలన్నింటినీ కూడా ప్యాక్ చేసి పార్టీ కార్యకర్తలు అలాగే ఎవరైతే ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారో అందరి సమక్షంలో ఈ నిరసన పత్రాలన్నింటినీ కూడా జిల్లా కార్యాలయానికి పంపించి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా గవర్నర్ గారికి సమర్పించే కార్యక్రమం ఈరోజు తెనాలిలో ప్రారంభించడం జరుగుతుంది. కోటి సంతకాల కార్యక్రమంలో 70,000 సంతకాలు ఘనంగా తెనాలి టౌన్ విలేజ్లో సక్సెస్ అయింది. దీని సందర్భంగా ఈరోజు ఇక్కడ తెనాలి పట్టణం నుంచి గుంటూరు జిల్లా ఆఫీస్కి మన ర్యాలీగా ఈ కార్యక్రమానికి ఎంత ప్రజా వ్యతిరేకత కూటమి ప్రభుత్వం మీద ఉందో ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఈవెన్ ఈరోజు మనం ప్రతి నియోజకవర్గం నుంచి జస్ట్ ఒక 50,000 కలెక్ట్ చేస్తే చాలు అని అనుకుంటే 74,000 కలెక్షన్స్ అయినాయి. ఇంకా చాలామంది కూడా దీన్ని ఏదైతే ఉందో ప్రైవేటీకరణ అనేది చాలా దుశ్చర్య. ఈరోజు చూసుకుంటే ఏ రకంగా ఈరోజు ప్రభుత్వం దళారీ వ్యవస్థల చేతిలో ప్రభుత్వాన్ని పెట్టాలి అని అనుకోవడం అనేది చాలా చండాలమైనటువంటి. దీనికి కూటమి నాయకులు, ఈవెన్ కూటమి ఓటర్లే కూడా దీన్ని ఒప్పుకోని పరిస్థితి. ఒక ప్రభుత్వ ఆస్తిని, ఒక ప్రభుత్వాన్ని ప్రభుత్వం మాత్రమే రన్ చేయాలి, అంతే తప్ప ప్రైవేటీకరణ అనేది ఒక రకంగా ఏ రకంగా ప్రజల మనసుకి నొచ్చుకుంటుందో ఏంటో ఈరోజు ఈ కోటి సంతకాల ద్వారా మనం అందరం తెలుసుకుందాం. 70,000 సంతకాలు సేకరించడం జరిగింది. ఇది తెనాలిలో ప్రతి ఒక్కరూ పార్టీలకి రాజకీయాలకి అతీతంగా ప్రతి పేద ప్రజలు ఎవరైతే విద్యార్థి విభాగాలు కానివ్వండి, ఏదైతే విద్యార్థులు కానివ్వండి, ఏదైతే ప్రైవేటీకరణ గవర్నమెంట్ కాలేజీని ప్రైవేటీకరణకి వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్కరు వాళ్ళు స్వచ్ఛతంగా వచ్చి సంతకాలు చేసినందుకు వారికి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఈ సంతకాల సేకరణ అనేది ఈ ప్రభుత్వానికి ఒక రెఫరెండంగా మేము చెప్తా ఉన్నాం. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతకాలంలోనే ఇంత అప్రతిష్టపాలు మూటగట్టుకుందని అని ఎవరు భావించలేదు. వారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడం కానీ, పట్టుమని 10 మెడికల్ కాలేజీ కట్టిన వాళ్ళు ప్రపంచ రాజధాని కడతారా అని చెప్పి సామాన్యుడికి ఒక స్ఫురణ, ఒక ఆలోచన కలిగించే పరిస్థితికి వాళ్ళ ప్రభుత్వం దిగజారిపోయిందంటే ఒకసారి ప్రభుత్వ పెద్దలను కూడా గమనించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. జీసస్ క్రీస్తు జీవించినంత కాలం మానవాళి మనుగడకు దోహదపడేందుకు వీలుగా చేసిన బోధలు ఎంతో ప్రయోజనకరమైన బోధలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సెమీ క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న సందర్భంగా క్రైస్తవ సైకిలకు శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని అంగలకుదురు గ్రామ కళ్యాణ మండపంలో మంగళవారం రాత్రి గ్రామ మాజీ సర్పంచ్ నలకుర్తి విజయ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆత్మీయ అతిథిగా పాల్గొని తమ సుదీర్ఘ ప్రసంగంలో క్రీస్తు జననం ఆవశ్యకతను, ఆయన బోధనలు పాటిస్తూ క్రిస్మస్ పండుగకు ముందుగా నిర్వహించుకునే సెమీ క్రిస్మస్ వేడుకల ఆవశ్యకతను వివరించారు. నెట్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు జనన వేడుక 4 రోజుల పాటు జరుపుకోవడం సెమీ క్రిస్మస్ వేడుకలు విశిష్టతగా వివరించారు. కడు పేదరికంలో పుట్టిన జీసస్ క్రీస్తు జీవించింది 33 సంవత్సరాలైన దైవ కుమారుడిగా మానవాళిని పాపభారం నుండి రక్షించేందుకే వచ్చారని సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, నలకుర్తి అశోక్, నలకుర్తి మోహన్ రావు, తంగిరాల ఏబు తదితరులు పాల్గొన్నారు. ఒకటి మాత్రం మనం పెట్టుకోవాల్సిన ఏంటంటే క్రీస్తుని ప్రేమించేవారు కానీ, పూజించేవారు కానీ, ఆరాధించేవారు కానీ
మనలో మార్పు రానంత వరకు కూడా మనకి ఆ దేవుడి కృప మనతో ఉంటుందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మన కోసం సిలువ వేయబడ్డాడు, మన పాపముల్ని భరించడానికి సిలువ వేయబడ్డాడు, మళ్ళీ మన కోసం జన్మించింది కూడా వాస్తవం అని చెప్పి మనం కాలాన్ని అనుకుంటాం. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనేది, క్రీస్తు జనం అనేది వాస్తవం అనేది మనందరికీ తెలిసింది. అలాంటి వాస్తవానికి దగ్గరైనటువంటి క్రీస్తుని పూజించేటప్పుడు మనం కూడా కరుణ, దయ, ప్రేమని ఎంతో కొంత అనిపించుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉందని చెప్పి నా భావన. ఈ సందర్భంలో మరి ఆయన యొక్క దైవ కృప మన అందరి మీద ఉండాలి. రాబోయే 10 సంవత్సరంలో మీ అందరి జీవితాలు ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ, ఈ రోజుకి క్రీస్తు పుట్టడము, ఆయన చిన్న తొట్టులో పుట్టడము, చాలా పేదవాడిగా ఉండటం, ఆయన 33 సంవత్సరాలు మాత్రమే బ్రతకడం, అయినప్పటికీ ఆయన జీవితకాలం చాలా చిన్నదైనప్పటికీ ఆయన దేవుడు పుత్రుడు కాబట్టి ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు ఆయన పేరు మీదే నడుస్తూ ఉంది. అంత పెద్ద గొప్ప దేవుడు. ఎక్కడ పశువుల పాకలో పుట్టినటువంటి దేవుడు, భర్త భార్యకి సంబంధం లేకుండా కన్యకి పుట్టినటువంటి ఒక బిడ్డ ఈ రోజు ప్రపంచాన్ని ఆయన పేరుతోటి ఆడుతూ ఉన్నారు. క్రీస్తు పుట్టినప్పటి నుంచే ఈ ప్రపంచం లెక్కవేయబడింది. క్రీస్తుకి పూర్వంగా గతంలో లెక్కవేయబడింది. ఈ రోజు ప్రపంచం మొత్తం పూజించేటువంటి ఏకైక దేవుడు క్రీస్తు. కొంతమంది దేవుళ్ళు కొన్ని చోట్ల ఉంటారు, కొన్ని దేశాల్లో ఉంటారు, కానీ ప్రపంచం మొత్తం పూజించేటువంటి దేవుడు యేసుక్రీస్తు. నూతనంగా ఎన్నికైన ఏపీ ఎన్జిఓ సంఘం చైతన్యవంతమైన ఆలోచనలతో ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడే తీరుగా మెరుగైన సేవలు అందించాలని నూతన కార్యవర్గ అభినందన సభలో వక్తలు పేర్కొన్నారు. ఏపీ ఎన్జిఓ తెనాలి యూనిట్ నూతన కార్యవర్గ ఆత్మీయ అభినందన సభ మంగళవారం రాత్రి కొత్తపేటలోని ఎన్డీఓ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఎన్జిఓ గుంటూరు జిల్లా అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ నాగూర్ షరీఫ్, తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా తాజాగా జరిగిన ఎన్నికల్లో గెలిపిన భిక్షాలు, సాయి సుదర్శన్ల ప్యానెల్ సభ్యులను అసోసియేషన్ నాయకులు శాలువాలు, పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు తమ ప్రసంగాల్లో ప్యానెల్ విజయానికి తోడ్పడిన ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. ఐక్యతతో ముందుకు సాగితేనే విజయాలు సాధ్యమని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కార్యవర్గం సమిష్టిగా పనిచేస్తోందని తెలిపారు. అతిథులుగా పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం కోసం నూతన కార్యవర్గం చురుకుగా పనిచేయాలి, అవసరం మేరకు అన్ని విధాల సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగస్తులు, సంఘం నాయకులు పాల్గొన్నారు. మా ప్యానెల్ మొత్తం 16 మంది ఘన విజయంతో గెలవడం జరిగింది. ఆ సందర్భంగా 9/12/2025 నాడు ఈరోజు గొప్ప అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అభినందన సభకు ఆల్ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ పాల్గొన్నారు. మరి ముఖ్యంగా సచివాలయం నూతనంగా ఈ సంఘంలోకి సభ్యత్వం నమోదు చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు కూడా చాలా చురుకుగా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో ప్రతి ఎంప్లాయీ సమస్యని నా సమస్యగా భావించి మా పరిధిలో పరిష్కారం అయితే మా పరిష్కారం చేయగలం, లేని ఎడల మా జిల్లా అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడ పరిష్కరించగలం. అక్కడ కూడా కాని ఎడల మా రాష్ట్రం మా జిల్లా అధ్యక్షులతో వారితో సహా రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను అధిగమించగలమని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. ప్యానెల్ అంతా కూడా అంటే ఏ ఒక్కరు కూడా 500 చిల్లర ఓట్లతోనే మేమందరం గెలుపొందడం జరిగింది. 200 మా అధ్యక్షులైనటువంటి భిక్షల్ గారికి 218 ఓట్లు మెజార్టీ అనేది రావడం జరిగింది. సో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఏకదాటిగా మమ్మల్ని బలపరిచారు, గెలిపించారు. ఇదే విషయం మీద కూడా ఇంకోటి ఏంటంటే మా రాష్ట్ర అధ్యక్షులు అన్ని నిన్న కలవడం జరిగింది. వారు కూడా చాలా సంతోషంగా మాకు అభినందనలు తెలియజేశారు. మా గెలుపు చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. మా వెనంటి ఉన్నటువంటి కృష్ణమోహన్ గారు ఎంతో పోరాట పడిమతో 6 సంవత్సరాల పాటు కష్టపడి ఎలక్షన్ జరగాలని ఆంక్షతో ఎలక్షన్ జరిపించి ఈ విజయానికి ఎంతో కృషి చేశారు. ఈ గెలుపులో ప్రధాన భూమిక ఆయనకే కేటాయించబడుతుంది. మా ఎంప్లాయీస్ సమస్యలు మరియు ఈ ఎన్జిఓ పెండాంబరపరుస్తున్న సమస్యలన్నీ కూడా మా కార్యవర్గ సభ్యులందరితో కలిసి తప్పనిసరిగా నిర్వహిస్తామని హామీ ఇస్తూ
కీటక జనిత వ్యాధి అయిన స్క్రబ్ టైపస్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని నందులపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక పేర్కొన్నారు. కొత్తపేటలోని పాత ప్రభుత్వ వైద్యశాల గల పట్టణ ఆరోగ్య కేంద్రం నందు బుధవారం ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మలేరియా, ఫైలేరియా సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. స్క్రబ్ టైపస్ వ్యాధి లక్షణాలు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ వేముల ప్రియాంక మాట్లాడుతూ స్క్రబ్ టైపస్ వ్యాధి చిన్న చిన్న పురుగులు, నల్లి జాతి ఓ రకమైన పురుగు కొట్టడం వల్ల వ్యాధి వస్తుందని అన్నారు. ఇది ఓరియంటియా సుత్తిగా ముషి అనేటువంటి పరాణ జీవి వల్ల వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఈ వ్యాధి ఎక్కువగా అడవి ప్రాంతాలు, పొలాలు, గ్రామాల్లో గుబురుగా గడ్డి పంట పొలాలు, సమీప ప్రాంతాల్లో నివసించే వారికి వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ పురుగు కరిచిన వారికి కరిచిన ప్రాంతంలో ఒక నల్ల మచ్చ ఏర్పడుతుంది. దీన్ని ఎస్కార్ అని పిలుస్తారని చెప్పారు. ఈ పురుగు కరిచినప్పుడు శరీరంపై దద్దులు రావడం, జ్వరం, దగ్గు, తలనొప్పి, కండరాల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయని అన్నారు. సరైన సమయంలో చికిత్స అందిస్తే పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. చికిత్స ఆలస్యం చేస్తే గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీలు, రక్త ప్రసరణపై ప్రభావం చూపుతుందని అన్నారు. స్క్రబ్ టైపస్ వ్యాధి నిర్ధారణకు గుంటూరు జిల్లా వైద్యశాలలో రక్త పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేస్తారని తెలిపారు. స్క్రబ్ టైపస్ వ్యాధి నివారణకు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించి ఎవరికైనా స్క్రబ్ టైపస్ వ్యాధి లక్షణాలు కనిపించినట్లయితే వారు సకాలంలో చికిత్స చేయించుకునే విధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్లు శ్రీకంఠ ఉమాకాంత్, వంగల పొన్నారెడ్డి, ఆరోగ్య విస్తరణాధికారి అందెబాల చంద్రమౌళి, ఆశా వర్కర్లు, మలేరియా, ఫైలేరియా సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనం ఫస్ట్ లోని కేసు అనేటువంటిది ఐడెంటిఫై చేస్తే కనుక ప్రాణాంతకం కాకుండా ముందుగానే సింపుల్ ట్రీట్మెంట్ మనం బయటపడవచ్చు. ఫస్ట్ అసలు రాకుండా చూసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి విషయం. పురుగులు అనేటువంటివి కుట్టకుండా, ఇది పురుగు పుడితే వచ్చేటువంటి వ్యాధి. ఆ పురుగు ఏంటంటే ఒక పారాసైట్ని క్యారీ చేస్తుంది. అది మన ఒంట్లోకి వస్తే, అది ఎంటర్ అయితే కనుక మనకి ఈ స్క్రబ్ టైపస్ అనేటువంటి వ్యాధి అనేటువంటిది వస్తుంది. అది రాకుండా ఇంట్లో మెష్ డోర్స్ ఇవి మేము ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాం. మస్కిటోస్కి ఎట్లా చెప్తాము అట్లాగే వీటికి కూడా అసలు ఇంట్లో పురుగు రాకుండా మెష్ డోర్స్, మీ ఇంట్లో పొదలు, బుషెస్ లాంటివి ఉన్నా సరే క్లీన్ చేసుకోవడం, ఎప్పటికప్పుడు నీట్గా పరిసరాలు ఉంచుకోవడం, ఈ మస్కిటో ఇన్సెక్ట్ రిపెల్లెంట్స్ కావచ్చు, ఫుల్ హ్యాండ్స్, బట్టలు కూడా ఫుల్ కవరేజ్, నైట్ ఇన్సెక్ట్ బైట్స్ ఏం అవ్వకుండా ఫుల్ కవరేజ్ అనేటువంటివి ఇలాంటివి పాటించండి. రెండోది, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా బైట్, ఏదైనా ఇన్సెక్ట్ బైట్ అనేటువంటిది అయితే కనుక, ఒకవేళ ఫీవర్, కోల్డ్ కాఫ్ ఉంది, మీకు ఏదైనా ర్యాష్ లాంటిది బాడీ మీద ఐడెంటిఫై అయినా, లేదా ఏదైనా నల్ల మచ్చ లాంటిది కనిపించినా సరే మా ఆరోగ్య సిబ్బందిని సంప్రదించండి. మీకు వెంటనే ట్రీట్మెంట్ అనేటువంటిది మనకి అందుబాటులో ఉంది. ప్రతి యూపీహెచ్సిలోను, పిహెచ్సి, సిహెచ్సిస్ ప్రతి చోటను మనకి ఆ డ్రగ్స్ అనేటువంటి అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా సరే మా ఆరోగ్య సిబ్బందిని సంప్రదించండి. రాజకీయాల్లో విలువలకు నిలవుగా మారిన గొప్ప వ్యక్తి స్వర్గీయ కొడాలి వీరయ్యని, తన రాజకీయ ప్రస్థానంలోనూ తన ఉన్నతికి ఆయన ఎంతగానో సహకరించారని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్వర్గీయ కొడాలి వీరయ్య 25వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ కొడాలి వీరయ్య ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వాహకురాలు వాసిరెడ్డి ప్రియబాంధవి అధ్యక్షతన డాక్టర్ కొడాలి వీరయ్య 25వ వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సభలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజాన్ని ప్రభావితం చేసే విద్య, వైద్య, రాజకీయ రంగాలకు విలువలతో కూడిన సేవలు అందించిన మహనీయుడు డాక్టర్ కొడాలి వీరయ్యని అన్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిని కొనియాడారు. తన రాజకీయ ప్రస్థానంలో డాక్టర్ కొడాలి వీరయ్య ప్రతి అంశంలో ముందుండి తన ఉన్నతికి దోహదపడిన మహనీయుడని నివాళులర్పించారు. వేమూరు శాసనసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ నిబద్ధత, నిరాడంబరత చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా వ్యక్తం చేయటం డాక్టర్ కొడాలి వీరయ్య నైజమని తనకున్న అతి కొద్ది కాల పరిచయంలో గుర్తించిన అంశంగా వివరించారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా అటువంటి మహనీయుల నైతిక విలువలు తెలియని వారికి తెలుస్తాయని అన్నారు. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ డాక్టర్ కొడాలి వీరయ్యకు నన్నపనేని వెంకట్రావుకు ఉన్న స్నేహ సంబంధాన్ని ప్రస్తావిస్తూ తమ సుదీర్ఘ ఉపన్యాసంలో అనేక ఆసక్తికర విషయాలను సభలో పంచుకున్నారు. కొడాలి వీరయ్య విభిన్నమైన వ్యక్తిత్వ లక్షణాలున్న మానవతామూర్తి అని నివాళులర్పించారు. ఇదే సభలో డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ నాగేశ్వరరావు, నన్నపనేని సుధాకర్, మొవా చలపతిరావు, జొన్నగడ్డ విజయబాబు, మైనేని రత్నప్రసాద్, కొడాలి శ్రీనివాసరావు, అంకినీడు, రమేష్ తదితర ప్రముఖులు కొడాలి వీరయ్యతో రాజకీయంగా తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ద్వారా తమకు లభించిన ప్రయోజనాలను వివరిస్తూ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కొడాలి వీరయ్య ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా తెనాలి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై వక్తృత్వ పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు.
అట్లే కన్సలేషన్ ప్రైజెస్ కూడా అతిథుల చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో తెనాలి వేము నియోజకవర్గాల్లోని డాక్టర్ కొడాలి వీరయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఆయన ఎప్పుడు కూడా ఏ కోణంలో చూసినా కూడా వైద్యుడిగా చూసినా, రాజకీయ నాయకుడిగా చూసినా, సామాజిక సేవ చేసే వ్యక్తిగా మనం చూసినా, సమాజం గురించి ఆయన చేసే ఆలోచనకి మిగతా వారు చేసే ఆలోచనకి చాలా భిన్నంగా ఉండేది. వీళ్ళన్నిటితో పాటు స్నేహశీలి. ఎప్పుడు కూడా అహర్నిశలు ఆయన చూసేది, చేసేది, ఆలోచించేది ఏంటంటే తప్పు చేయకుండా చూడాలి, మాట పడకుండా ఉండాలి, ఎంత వీలైతే అంత సేవ చేయాలి, ఆ సేవ అనేది 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి. అట్లాగే ఆయనకున్న స్నేహ సంబంధాలు కూడా నేను చూశాను. పాపారావు గారితో కానీ, సుబ్బారావు గారితో కానీ, వీరయ్య గారితో కానీ, వాళ్ళతో ఉన్న ఎలియన్స్, వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎంత స్వచ్ఛత, స్ఫటిక కన్నా ఎక్కడైనా మచ్చ ఉంటుందేమో కానీ వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో కానీ, ఆయన మాట్లాడే విధానంలో కానీ ఎలాంటి అర్ధరహితంగా కానీ ఆయన మాట్లాడే విధానంలో చాలా గొప్ప ఉంది. తెనాల్లో విఎస్ఆర్ కాలేజ్ అంటే ఈ ప్రాంతానికి ఒక మణిహారం. నల్లపనేని వెంకటరావు గారు దాని నిర్మాతగా, దాని సృష్టికర్తగా చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి వారితో కలిసి ఆ విద్యా సంస్థ నిర్వహణలో కొడాలి వీరయ్య గారు కూడా కలిసి నడిచారని చెప్పి అందరూ చెప్పారు. చాలా గ్రేట్ అచీవ్మెంట్ అది. ఎంతో మంది, వేలాది మంది కులాలకి, వర్గాలకి, మతాలకు అతీతంగా విద్యార్థులు తీర్చిదిద్దినటువంటి విద్యాలయం. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆయన చూపించినటువంటి అన్ని విషయాల్లో ఆయన ఏ విధంగా నిబద్ధతగా ఉండేవాడు, ఆయన వృత్తిపరంగా కూడా అదే విధంగా నిబద్ధతతో ఉండేవాడు, చాలా సింపుల్గా ఉండేవాడు అనేది అది కూడా నేను స్వయంగా చూసినటువంటి అంశం. మనం స్మరించుకుంటా ఉన్నాం, ఆయన చేసిన మంచి గురించి తెలుసుకుంటా ఉన్నాం, ఆయన జ్ఞాపకాలు నెమరేసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో సగం మందితో డాక్టర్ కొడాలి వీరయ్య గారితో పరిచయం ఉన్న వ్యక్తులు, కలిసి నడిచినటువంటి వ్యక్తులు ఉన్నా, తెలియని వ్యక్తులు కూడా అటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవడానికి, మిగిలిన ఇక్కడ విచ్చేసిన సగం మంది తెలుసుకోవడానికి అవకాశంగా ఈ కార్యక్రమాన్ని నేను భావిస్తూ, విఎస్ఆర్ కళాశాలను అభివృద్ధి చేసే దానిలో నల్లపనేని వెంకటరావు గారి కుడిభుజంగా ఉన్నారని చెప్పాలి. డాక్టర్ వీరయ్య గారు ఎంత కుడిభుజం అంటే, వెంకటరావు గారు ఏది చేయాలన్నా, ఒక బిల్డింగ్ పునాది వేయాలన్నా, ఒక సబ్జెక్టు తీసుకురావాలన్నా, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు కూడా వచ్చారు. కాబట్టి విఎస్ఆర్ కాలేజీ మీకు అందరికీ తెలుసు, ఈ తరం వాళ్ళకి తెలియపోవచ్చు. షుగర్ ఫ్యాక్టరీ నిర్మాణం అప్పుడు కానీ, మాతుశ్రీ కోఆపరేటివ్ బిల్డింగ్ ఏర్పాటు చేసినప్పుడు కానీ, విఎస్ఆర్ కళాశాలను అభివృద్ధి పరిచే దాంట్లో కానీ, అన్ని విషయాల్లో కూడా వీరయ్య గారితో సంప్రదించి మాత్రమే చేసేవాళ్ళు. నేను తెనాలి వచ్చినప్పుడు మా ఇంట్లో ముకుందరావు చెప్పింది ఏంటంటే, మన ఫ్యామిలీ డాక్టర్ కొడాలి వీరయ్య గారు. అప్పుడు నేను చెప్పాను, నాకు కాదు, నాకు బంధువు మాత్రమే, నాకు ఝాన్సీవాణి గారే నాకు డాక్టర్గా ఉండాలి. ఎందుకంటే లేడీ డాక్టర్ ఒకటి, మా అమ్మ క్లాస్మేట్, ఆమె మా అమ్మతో పాటు చదువుకుంది. మా అమ్మని విజయాన్ని చాలా ఆప్యాయంగా పలకరించేవారు. ఝాన్సీవాణి గారికి, వీరయ్య గారికి రాజకీయాల్లో కూడా ఈయన వెంకటరావు గారి తరఫున ఉండేవారు, వాళ్ళంతా కూడా ఇందిర గారి తరఫున ఉండేవాళ్ళు. అయినప్పటికీ కూడా నన్ను ఏంటమ్మా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి అడిగేవారు కాదు. వీరయ్య గారు కానీ సంవత్సర కాలంలో ఇద్దరి మీద జాయింట్గా కారు కొనుక్కున్నారు. అంటే అంత ప్రాక్టీస్ ఉండేది వాళ్ళకి. తను చేసే వృత్తిలో కూడా తను నమ్మిన సిద్ధాంతాలని, సోషలిజాన్ని, అంటే అందరూ బయట 200 తీసుకుంటుంటే తను 10 రూపాయలతో వైద్యం చేసేవాడు. ఈరోజు మోపర్ వెళ్ళాము, మోపర్ వెళ్తే అక్కడ చాలామంది వచ్చి మా దగ్గరకు వచ్చి అసలు ఏం డబ్బులు లేవు, అసలు ఏదైనా 10 రూపాయలు ఇవ్వబోయినా కూడా ఆపరేషన్స్ చేయించుకుని భుజం మీద చచ్చి ఇచ్చేవాళ్ళెప్పో వెళ్ళి మెడిసిన్స్ కొనుక్కోమని చెప్పేవాళ్ళంట. అవన్నీ చెప్తుంటే కళ్ళు నిజంగా ఆయన మీద వాళ్ళు చూపిస్తున్న ప్రేమకి కళ్ళు చెమర్చాయి. మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రమైన కొల్లిపర్లోని ప్రజా వైద్యశాల నందు రోగులకు ఆ సంస్థ ప్రతినిధులు పండును పంపిణీ చేసి తమ సౌహృదయం చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హక్కుల పట్ల, బాధ్యతల పట్ల అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మండల కేంద్రమైన కొల్లిపర ప్రజా వైద్యశాలలో బుధవారం మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ సభ్యులు పండు పంపిణీ చేశారు. మానవ హక్కులు, బాధ్యతలు వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా అధ్యక్షురాలు ఈదా సామ్రాజ్యం, ఉపాధ్యక్షులు మొవా స్వరూపరాణి, వెంకటసాయి, జోజప్ప, సిద్దెల కోటేశ్వరరావు, నాగవరపు సుజాత, అశోక్, భాస్కర్రావు, హాస్పిటల్ వైద్యులు శ్రావణి, సుప్రియ, మణికంఠ, నిధిత, శ్రీలత,
మాధవి తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రతి ఒక్కరికి రైట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. ఒక్కొక్కసారి మనం మన రోజు ఏదో ఒక విషయంలో నాకు ఇది ఎందుకు న్యాయంగా అవ్వట్లేదు, నాకు ఎందుకు ఇది జరగట్లేదు అనే ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో ఫీల్ అవుతారు. సో అట్లా కాకుండా మన రైట్స్ కోసం మనం డిఫెండ్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం పోరాడేదే హ్యూమన్ రైట్స్ కమిషన్. వాళ్ళంతా పాపం మీకోసం పేషెంట్స్ కోసం అని చెప్పి వచ్చారు. దానికి చాలా సంతోషంగా ఉంది. మనం ప్రస్తుతం మనం భారతీయులం కాబట్టి ప్రతి భారతీయుడికి కూడా కొన్ని బేసిక్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ ఉంటాయి. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక బాధ్యతలు అంటారు. అయితే అవి మన భారత రాజ్యాంగం ద్వారా మన హక్కుల్ని రాజ్యాంగం గవర్నమెంట్ మనకు కాపాడుతూ ఉంటుంది. కొన్ని అనుకోని పరిస్థితుల్లో రాజ్యాంగపరంగా కూడా మనకి ప్రొటెక్షన్ దొరకట్లేదు, మన హక్కులకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది మనకి హెల్ప్ చేయడానికి నిలబడతారు. ఇలాంటి ఒక సొసైటీ మన ఊరు దాకా రావడం అదృష్టం. ఈ మానవ హక్కులు ఏంది ఎలా ఉంటాయి ఏంటనేది తెలుసుకోవాలి. ముందు మనం తెలుసుకొని దాని గురించి మనం మాట్లాడటానికి, మనము ఏదన్నా సమస్యలు వచ్చినానికి, మనం పిల్లలు బడికి వెళ్తున్నారు, కొన్ని ఆఘాతాలు జరుగుతున్నాయి, ఆడపిల్లలకి వెళ్ళలేకపోతున్నారు. అలాంటప్పుడు మనం ఎదుర్కోవడానికి మనం దేన్ని చేసుకోవచ్చు. ఏదైనా అన్యాయం జరిగిందనుకో, అన్యాయం మనం దీంట్లో పెట్టుకొని పరిష్కారం చేసుకోవడానికి మనకి బాగుంటుంది అన్నమాట. మానవ హక్కులంటే మనిషికి ఈ భూమి మీద ప్రకృతి మనిషి పుట్టడానికి హక్కు ఉంది, పెరగడానికి హక్కు ఉంది, జీవించడానికి హక్కు. హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఈ నేచరే మనకు కలుగజేసింది. కనుక మన నిత్య జీవితంలో మనకి ఏదైనా జరిగినప్పుడు హ్యూమన్ రైట్స్ ద్వారాగా మనం మనకు జరిగినటువంటి అన్యాయాన్ని హ్యూమన్ రైట్స్ ద్వారాగా మనం సాధించుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు చదువుకోవాలి, మానవ హక్కుల గురించి తెలుసుకోవాలి. ఇది ఈ యొక్క సందర్భంలో ఈ రెండు మాటలు నేను చెప్పాను. విలువలతో కూడిన జీవనం చేసి అందరి మన్ననలు పొందిన వ్యక్తి వేమూరి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కొడాలి వీరయ్య చిరస్మరణీయులని సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్ మారవతు సీతారామయ్య పేర్కొన్నారు. అమృతలూరు మండలం పరిధిలోని వామనగుంటపాలెంలో బుధవారం కొడాలి వీరయ్య 25వ వర్ధంతి పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. అనంతరం మోపరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొడాలి వీరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోపరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేసిన ఆశా వర్కర్లకు, మోపరి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న సిబ్బందికి కొడాలి వీరయ్య సేవా సమితి ఆధ్వర్యంలో నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కొడాలి వీరయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి వాసిరెడ్డి ప్రియా బాంధవి మాట్లాడుతూ, దానం అనేది విచక్షణతో కూడిన దానం అయి ఉండాలని, ఆ సిద్ధాంతంతోనే నడిచిన వ్యక్తి మా తాతయ్య స్వర్గీయ కొడాలి వీరయ్య అని పేర్కొన్నారు. అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ, నిగర్వి నీతి నిజాయితీకి మారుపేరు కొడాలి వీరయ్య అని కాంగ్రెస్ వ్యతిరేక పార్టీగా రాజకీయ ప్రవేశం చేసి 1985లో వేమూరు శాసనసభ్యులుగా ఎన్నికై అభివృద్ధికి గుత్తికొండ రామబ్రహ్మం సహకారంతో తనదైన శైలిలో అభివృద్ధి పనులు చేశారని ఆయన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో వేమూరు చుండూరు మాజీ ఎంపీపీలు చవాకుల వీరరాఘవరావు, భీమవరపు శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ కొడాలి సుబ్బారావు, మోపరు పిహెచ్సి వైద్యాధికారి ముజీర్ షరీఫ్, పల్లెకొండ రాజు, పిహెచ్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో అనేక ఆ రోజుల్లోని అభివృద్ధి కార్యక్రమం రామబ్రహ్మం గారు సహకారంతో చేయటం జరిగింది. వాళ్ళ కుటుంబంతో మరి ఈ జన్మభూమి అనేది రాష్ట్రంలో రావటానికి అప్పుడు రవీంద్ర గారు, డాక్టర్ గారు, ఆలపాటి రామప్రసాద్ గారిని తీసుకుని ఇట్లా మేము అంతకుముందే వారు ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ కట్టించారు, ఇక్కడ రోడ్డు వేశారు. మేము కొంత ఇస్తాం ఎన్ఆర్ఐను, మిగిలినవి ప్రభుత్వం ఇస్తే ఇంకా బాగుంటుంది అని చెప్తే మరి ఎమ్మటే ఆ రోజున జన్మభూమి అని చంద్రబాబు గారు ఇది పెట్టడం జరిగింది. ఆ సందర్భంలోనే ఈ గ్రామంలో ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఆయన దిగిపోయాడు, ఆయన లేడు అంటే 2 ఏళ్ళు సంవత్సరం. మరి ఇవాళ 10 సంవత్సరాలైనా మేమంతా 80 ఏళ్ళలో పోటీ చేసిన నుంచి వీళ్ళేమో మా మొదట గెలిచారు. మేము అప్పుడు మంచి 2-3 సార్లు ఓడిపోవడం జరిగింది. 25 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా డాక్టర్ ప్రసాద్ గారు కానీ, మన రాఘవరావు గారు, వారందరూ ఇంత ప్రేమ, ఇక్కడ పాలెవాళ్ళు అందరిది బయట నేను చూస్తున్నాను. తెనాల్లో ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చినట్టే నేను తెనాల్లో కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. అంత ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా ఉంటుంది, కానీ ఇక్కడికి రావటం అనేది చాలా ప్రత్యేకమైంది మా అందరికీ కూడా. పేదలంటే ఆయనకి అమితమైనటువంటి గౌరవం. వాళ్ళకి ఏమి చేయాలనే ఆలోచనలో ఎప్పుడు చర్చ జరుపుతూ ఉండేవారు.
అంతేకాకుండా ఇప్పుడు ఈ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి వీరయ్య గారి గొప్పతనం మాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి మెడికల్ కళాశాలలో ప్రభుత్వమే నడపాలి. సేకరించిన సంతకాల ప్రదర్శనలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్. చైతన్యవంతమైన ఆలోచనలతో ఉద్యోగులకు తోడ్పాటుగా ఉంటూ సమస్యలు సాధించుకుంటాం. ఎన్జీఓ సంఘం నూతన కార్యవర్గం. కీటకజనిత స్కబ్ టైపస్ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి. డాక్టర్ వేముల ప్రియాంక. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.